गोपी जन वल्लभाय मराय परमपुरुषे परमात्मने परकर्म मंत्र यंत्र ओषधस्त्राण संहार संहार मृत्योर्मोचये मोचये रोगान्नाशे नाशय आयुर्वर्धे वर्धय शत्रुन्मर्दे वर्धय ऐश्वर्यं गुरु गुरु वो नमो भगवते महासहस्राय दीप्त्राय बालापरीताय परमदिक्षुभयकराय भट् परम ब्रह्मणे परम ज्योतिषे स्वाहा स्वाहा सुदर्शनाय महाज्वालाय धीमहि तन्नः चक्र प्रचोदयात् स्वाहा सुदर्शनाय महाज्वालाय धीमहि तन्नः चक्र प्रचोदयात् स्वाहा सुदर्शनाय महाज्वालाय धीमहि सुदर्शनाय महाज्वालाय धीमहि तन्नः चक्र प्रचोदयात् स्वाहा महापूर्णादिभोष्यामि नमः स्वाहा माता महारानी के जगदम्बा विश्वमाता को जया हर नमः पार्वती पतये हर हर महादेव हर गोविंदा गोविंदा भोष्यामि नमः स्वाहा माता महारानी। ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. సమస్తమైనటువంటి ఆస్తిక భక్తజనులందరికీ ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలుగుగాక. ఈరోజు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నందు వేయించేసినటువంటి శ్రీ సీతా లక్ష్మణ దాసాంజనేయ స్వామి సహిత కోదండరామస్వామి వారి యొక్క దేవస్థానం నందు ప్రతి మాసం జరుగుతున్న విధంగా ఈ మాసం కూడా చండీ హోమం, మాస శివరాత్రి నాడు చండీ హోమం జరిగినది. అది ఇప్పుడే కొన్ని నిమిషాల ముందరే పూర్ణాహుతి చేసుకొని స్వామివారికి మహా మంత్రపుష్పము అవన్నీ సమర్పించుకున్నాము. ఈ మాసము ఆషాఢ మాసము. ఈ ఆషాఢ మాసము నాడు పైగా ఇవాళ పునర్వసు నక్షత్రం కూడా అయినది. అది శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మ నక్షత్రము. ఇంతటి పర్వదినాన ఈనాడు మనము లక్ష్మీ గణపతి సహిత, రుద్రహవణ సహిత, చండీ హవన సహిత నవగ్రహ సుదర్శన హవనాలన్నీ మనం చేసుకున్నాము. ఈ యొక్క ఒక్కొక్క హోమమునందు కూడా ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉన్నది. దాంట్లో ప్రప్రథమంగా చూస్తే గణపతి హోమంలో మనము లక్ష్మీ గణపతి హోమము. లక్ష్మీ గణపతి అనగా మనకి సమస్తమైనటువంటి సంపదలను, అంటే సంపద అనగా కేవలం డబ్బు ఒకటే కాదు, మానసిక సంపద, ఆరోగ్య సంపద కానీ ఏదైనా సంపదని ఇచ్చేటటువంటి దైవము లక్ష్మీ గణపతి. అటువంటి లక్ష్మీ గణపతి హోమాన్ని మనం మొట్టమొదటిగా పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత ఆ యొక్క జగన్మాత అయినటువంటి అమ్మవారి యొక్క భర్త ఎవరైతే ఉన్నారో ఈశ్వరుడు, ఆ యొక్క పరమేశ్వరుడికి రుద్రహోమాన్ని పూర్తి చేసుకున్నాము. ఈ యొక్క రుద్రహోమం అయిన అనంతరము ఆ జగన్మాతకి 13 అధ్యాయులు, దాని ముందర కవచ, అర్గల, కీలక అని చెప్పబడేటువంటి తంత్రోక్త మంత్రములు ఇవన్నీ కలుపుకొని మొత్తం ఈ అధ్యాయాలన్నీ కలుపుకొని అమ్మవారికి ఎంతో ప్రీతి అయినటువంటి చండీ హోమాన్ని పూర్తి చేసుకున్నాము. అనంతరం ఆ యొక్క అమ్మవారి చేతిలోనూ అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క సుదర్శన మహాచక్రానికి హోమం చేసుకున్నాము. ఆ తర్వాత సమస్తమైనటువంటి గ్రహదోషాలు అన్నీ అందరికీ పోవాలి అని నవగ్రహ హోమాన్ని కూడా చేసుకున్నాము. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్క హోమంలో ఒక్కొక్క ద్రవ్యాన్ని విశేషంగా వేస్తూ ఉంటాము. అందులో మొట్టమొదటిది లక్ష్మీ గణపతి హోమములో అటుకులు, బెల్లము రెండు మిశ్రమం అంటే కలిపి హోమం చేయడం జరుగుతున్నది. ఆ తర్వాత రుద్రహోమం. ఈ యొక్క రుద్రహోమంలో ఎంతో విశేషంగా ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి ఆ యొక్క ధాన్యం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ధాన్యాన్ని, దాంతోపాటు ఈశ్వరుడికి ఎంతో ప్రీతి అయినటువంటి మారేడు చెట్టు యొక్క ఆకులను కానీ వాటిని వేయడం జరుగుతున్నది ఈ యొక్క రెండో హోమంలో, రుద్రహోమంలో. మూడో హోమంలో అమ్మవారికి 13 అధ్యాయాలలో 13 రకాలైనటువంటి పండ్లని, పూలని, అంటే వేప పువ్వు ఒకటి, అందులో తర్వాత చెరుకు, కొబ్బరికాయ, ఆ తర్వాత గుమ్మడికాయ, ఇలా
మధ్యలో దానిమ్మకాయ, వెన్న, తోటకూర ఇవన్నీ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కటి వేసుకుంటూ కొన్ని శ్లోకాలు కొన్ని విశేషమైనటువంటి ద్రవ్యాలను వేసుకుంటూ తెల్లవాలు ఇటువంటి విశేష ద్రవ్యాలని వేసుకుంటూ ఒక చండీ హోమాన్ని మనము పూర్తి చేసుకున్నాము. అనంతరం శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ఉన్నటువంటి ఆయుధమైనటువంటి ఆ యొక్క సుదర్శనుడు యొక్క ఆయనకి హోమం చేసుకోవటంలో భాగంగా మనం ఆ యొక్క నల్ల నువ్వులు అలాగే తెల్ల ఆవాలు ఈ రెండు మిశ్రితం చేసుకొని వేసుకున్నాం. ఎందుకంటే ఆ యొక్క సుదర్శనుడు హోమం చేయడం వల్ల మనకి సమస్తమైనటువంటి శత్రు బాధలన్నీ కూడా మనకి నివారణ అవుతాయి. కావున వాటికి సమానంగా ఈ యొక్క కృష్ణుతలలు అనగా నల్ల నువ్వులని ఆ యొక్క శ్వేత ఆవాలని రెండింటిని మిశ్రితం చేసుకుని హోమం చేసుకున్నాము. అనంతరం నవగ్రహ హోమంలో ఏ గ్రహానికి సంబంధించినట్టు ఆ యొక్క ధాన్యాన్ని కూడా వేసుకుంటూ ఎంతో విశేషంగా ఈ యొక్క హోమాలన్నిటినీ మనం పూర్తి చేసుకోవడం జరిగినది. సమస్తమైనటువంటి ఆస్తిక భక్తు జనుల అందరికీ కూడా ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు జగన్మాత అయినటువంటి యొక్క విశ్వమాత యొక్క అనుగ్రహం కూడా కలగాలని, ప్రత్యేకించి అమ్మా ఛానల్ వాడికి కూడా ఆ యొక్క జగన్మాత అనుగ్రహం ఎంతో విశేషంగా కలిగి ఈ యొక్క ఛానల్ కూడా ఎంతో వృద్ధి చెందాలని, సమస్త మానవాళికి కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ జగదంబార్పణమస్తు. స్వస్తి.